Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. SBI practice set. సో ఫస్ట్ సెట్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. సో నేను కాంప్రిహెన్షన్ చదువుతాను, నా వెనకాల ఫాలో అవుతుండండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ చూద్దాం. సర్క్యులర్ ఎకానమీ అని చెప్పాల్సిన ఏంటో. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ సర్క్యులర్ ఎకానమీ హ్యాస్ గెయిన్డ్ ట్రాక్షన్ ఇన్ రీసెంట్ ఇయర్ యాజ్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు ద ట్రెడిషనల్ లీనియర్ ఎకానమీ. సో ట్రెడిషనల్ లీనియర్ ఎకానమీ అంటే ఏంటో చూద్దాం, తర్వాత సర్క్యులర్ ఎకానమీ చూద్దాం. సో ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ రీసెంట్ రోజుల్లో సర్క్యులర్ ఎకానమీ అనేది కొంచెం ట్రాక్షన్ అంటే ఏంటి, కొంచెం ప్రసిద్ధి, అంటే ఆ ఐడియా అనేది కొంచెం అందరికీ నచ్చుతుంది అని చెప్పేసానంట. సో దేనికన్నా లీనియర్ ఎకానమీ అండ్ సర్క్యులర్ ఎకానమీతో పోల్చుకుంటే సో సర్క్యులర్ ఎకానమీ అనేది సర్క్యులేట్ అవుతుంది అందరి మధ్యలో, అంటే ఆ కాన్సెప్ట్ అనేది అందరి దగ్గర ఆదరణ పొందింది. చూద్దాం అంటే ఏంటో. విచ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఏంటిది ప్రొనౌన్. సో దేన్ని తెలియజేస్తుంది, లీనియర్ ఎకానమీ గురించి తెలియజేస్తుంది. సో విచ్ ఫాలోస్ ఏ టేక్ మేక్ డిస్పోజ్ మోడల్. సో అంటే లీనియర్ ఎకానమీ ఏంటి, లీనియర్ ఎకానమీ టేక్ మేక్ అండ్ డిస్పోజ్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, లైక్ సపోజ్ ఇప్పుడు మనం రా మెటీరియల్స్ ఆర్ సంథింగ్ ఉంటాయి, వాటిని తీసుకుంటాము, వస్తువు తయారు చేసుకుంటాము. వస్తువు తయారు చేసుకున్న తర్వాత దాని యొక్క టెన్యూర్ అయిపోయిన వెంటనే దాన్ని ఏం చేస్తాం, డిస్పోజ్ చేస్తాం, అంటే పడేస్తాం. లైక్ అల్యూమినియం ఆర్ ఐరన్ ఐటమ్స్ తీసుకున్నాం అనుకో. సో అల్యూమినియం అండ్ ఐరన్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి, సో భూమిలో దొరుకుతాయి, మనం వాటిని తీసుకుంటాము, దాంతో మనం వస్తువులు తయారు చేసుకుంటాం. వస్తువులు తయారు చేసుకున్నాక దాని టెన్యూర్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పడేస్తాం. ఏ సర్క్యులర్ ఎకానమీ ఎంఫసైజ్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ. ఈ టేక్ మేక్ అండ్ డిస్పోజ్ ఎవరు, లీనియర్ ఎకానమీ ఫాలో అయ్యే ప్రాసెస్. ఏ సర్క్యులర్ ఎకానమీ ఎంఫసైజెస్ రిసోర్సెస్ ఎఫిషియన్సీ, వేస్ట్ రిడక్షన్ అండ్ రీసైక్లింగ్. సో సర్క్యులర్ ఎకానమీ దేన్ని సపోర్ట్ చేస్తుంది, దేన్ని చేస్తుంది అని చెప్పేసానంటే, సో రిసోర్స్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఎఫిషియెంట్గా రిసోర్సెస్ని వాడుకోవడం, వేస్ట్ రిడక్షన్ అండ్ రీసైక్లింగ్, ఎన్ష్యూరింగ్ దట్ ప్రొడక్ట్ అండ్ మెటీరియల్స్ రిమైన్ ఇన్ యూస్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అంటే ఏంటి, యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అంటే అది మనకి ఎన్నాళ్ళు, అంటే దాని యొక్క టెన్యూర్ ఎంతకాలం వస్తే అంతకాలం వాడుకోవడం. సో నార్మల్గా లీనియర్ ఎకానమీ అంటే ఏంటి, మనం పాటించే పద్ధతి ఇది లీనియర్ ఎకానమీ. సో వస్తువు కోసం రా మెటీరియల్ తీసుకుంటాము, దాని నుంచి వస్తువు తయారు చేస్తాము, అది కొన్నాళ్ళు వాడేసి దాన్ని పక్కన పడేస్తాం. కానీ సర్క్యులర్ ఎకానమీ అని చెప్పేసానంటే ఏంటంటే, సో ఎఫిషియెంట్గా అంటే ఆ వస్తువు రిసోర్సెస్ ఏ ఉన్నాయో దాన్ని ఎఫిషియెంట్గా వాడుకోవడం, అండ్ వేస్ట్ రిడక్షన్ అంటే వేస్ట్ అనేది తగ్గించడం, అదేవిధంగా దాన్ని రీసైకిల్ చేయడం. ఎన్ష్యూరింగ్ ద ప్రొడక్ట్స్ అండ్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్ ఎంతకాలం వస్తే ఎంత. లైక్ ఇప్పుడు మనకి మార్కెట్లో కొత్త మొబైల్ ఫోన్స్ మోడల్స్ వచ్చాయనుకో, ఏం చేస్తాం మనం, పాత మొబైల్ మోడల్స్ని పక్కన పడేసి కొత్త వాటి కోసం వెనకాల వెళ్తాం కదా. అలా కాకుండా అవి ఎంతకాలం వస్తే అంత, యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అంటే మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని సో అది మనకి ఎంతకాలం వస్తే అంతలా వాడుకోవడం. మెనీ ఇండస్ట్రీస్ పర్టికులర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్. సో చాలా ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ ఏంటవి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్ ఆర్ నౌ అడాప్టింగ్ సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్ టు మినిమైజ్ దేర్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. అంటే చాలా ఇండస్ట్రీస్ పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్ ఇండస్ట్రీస్ సర్క్యులర్ ఎకానమీ దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయంట, అంటే తీసుకుంటున్నాయంట, ఇంకలికేట్ చేసుకుంటున్నాయి వాళ్ళ పాలసీస్లో. ఎందుకు, టు మినిమైజ్ దేర్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో వీటి వల్ల అంటే టేక్ మేక్ అండ్ డిస్పోజ్ వల్ల మనకి ఏంటి, సో వస్తువుల యొక్క ఎక్కువ కాలం పనిచేయట్లేదు, అదేవిధంగా ఎన్వైరన్మెంట్కి కూడా చాలా హాని చేసేవిగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి చాలా ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిటైల్ ఇండస్ట్రీస్ సో సర్క్యులర్ ఎకానమీ అనే కాన్సెప్ట్ని వాటికి అన్వయించుకుంటున్నాయంట, అడాప్ట్ చేసుకుంటున్నాయంట. ఎందుకు, టు మినిమైజ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అంటే వాతావరణం మీద వాటి యొక్క ఇంపాక్ట్ చూపించడానికి, తగ్గించడానికి, అంటే సో దట్ ఎన్వైరన్మెంటల్లో పొల్యూషన్ కొంచెం తగ్గుతుంది. వన్ ఆఫ్ ద కీ డ్రైవర్స్ టు దిస్ షిఫ్ట్ ఈజ్ గ్రోయింగ్ కన్సర్న్ ఓవర్ క్లైమేట్ చేంజ్ అండ్ రిసోర్స్ డిప్లీషన్. సో ఈ ఓన్లీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వల్లే కాదు, సో ఎందుకు, వన్ ఆఫ్ ద కీ డ్రైవర్స్. సో వన్ ఆఫ్ ద, ఈ ఫేజ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం, వన్ ఆఫ్ ద తర్వాత మనకు వచ్చే నౌన్ ఎప్పుడు ఎలా ఉండాలి, సింగులర్లో ఉండాలి. అండ్ దాని తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడు ఎలా, సారీ
వన్ ఆఫ్ ద ఈ ఫ్రేజ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం. సో వన్ ఆఫ్ ద తర్వాత మనకి వచ్చే నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్ ఉండాలి. దాని తర్వాత వచ్చే వర్బ్ ఎట్లా ఉండాలి, సింగులర్ ఉండాలి. సో వన్ ఆఫ్ ద కీ డ్రైవర్స్ ఆఫ్ ది షిఫ్ట్ అంటే ఏంటి, లీనియర్ ఎకానమీ నుంచి సర్క్యులర్ ఎకానమీకి రావడానికి వన్ ఆఫ్ ద కీ డ్రైవర్స్ ఏంటి అని చెప్పేసి అంటే గ్రోయింగ్ కన్సర్న్ ఓవర్ క్లైమేట్ చేంజ్. అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అనేది ఎలా ఉంది, చాలా ర్యాపిడ్గా. ఇది వరకు ఓకే గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడం అట్లా ఉండేది, బట్ క్లైమేట్ చేంజ్ అనేది చాలా ర్యాపిడ్గా అయితే కనిపిస్తుంది మనకి. సో అండ్ రిసోర్స్ డిప్లీషన్ అంటే తగ్గిపోవడం. అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, అదేవిధంగా రిసోర్స్ అనేవి కూడా చాలా తగ్గిపోతున్నాయంట. అందుకు మెనీ ఇండస్ట్రీస్ సో ట్రాన్స్ఫార్మ్డ్ టు సర్క్యులర్ ఎకానమీ. ఎక్కడ నుంచి, లీనియర్ ఎకానమీ నుంచి. గవర్నమెంట్స్ వరల్డ్ వైడ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ పాలసీస్ టు ఎంకరేజ్ బిజినెసెస్ టు అడాప్ట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఏంటి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అని చెప్పేసానంటే, అంటే ఇప్పుడు మనకి మినరల్ సోర్సెస్ అవన్నీ మనకి ఎలాగా భూమిలో లభిస్తాయి కదా. సో వాటిని వాడుకోవాలి, కానీ ఎంత వాడుకోవాలి, సో మనకి తగినంత వాడుకొని తర్వాత తరాలకు కూడా ఉంచాలన్నమాట. అది సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి అంటే. అదేవిధంగా బిజినెసెస్ చాలా ఇప్పుడు రిటైల్ కానీ లేకపోతే మనకి యూస్ చేసే టెక్స్టైల్ కానీ ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎన్వైరన్మెంటల్లోకి చాలా పొల్యూషన్ రిలీజ్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి వీటిలన్నిటికి చాలా వాటర్ రిసోర్సెస్ అనేవి అవసరం. సో ఆ వాటర్ రిసోర్సెస్ అన్ని వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు, భూమిలోంచే కదా తీసుకుంటారు. సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే వాటర్ రిసోర్సెస్ యూస్ చేసుకోవాలి, కానీ ఎంత యూస్ చేసుకోవాలి, మనకి తగ్గినంత యూస్ చేసుకుంటూనే సో తర్వాత తరాల వాళ్ళకి సరిపడినంత ఉంచాలి అని చెప్పేసి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో చూస్తున్నాను అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ద యూరోపియన్ యూనియన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ స్ట్రింజెంట్ రెగ్యులేషన్. స్ట్రింజెంట్ అంటే మీనింగ్ ఏంటి, చాలా కఠినంగా, చాలా స్ట్రిక్ట్ అండ్ ప్రిసైజ్ అని చెప్పేసి అంటాం కదా, స్ట్రిక్ట్ రూల్స్ అని చెప్పేసి అంటాం. సేమ్ అలానే స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అని చెప్పేసి అంటాం కదా. సో యూరోపియన్ యూనియన్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ని చేసిందంట. దేనికోసం, టు లిమిట్ ప్లాస్టిక్ వేస్ట్. అంటే ఏంటి, ప్లాస్టిక్ వేస్ట్. సో నో అని చెప్పట్లేదు, టు లిమిట్ అంటే ఏంటి, ప్లాస్టిక్ వేస్ట్ ఎంతో కొంత తగ్గించాలి. అంటే వాళ్ళు యూరోపియన్ యూనియన్ ఏమి ప్లాస్టిక్ని మొత్తానికి వాడడం మానేయాలి అని చెప్పేసినట్ల. సో టు లిమిట్ ప్లాస్టిక్ వేస్ట్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ అనే దాన్ని కొంచెం తగ్గించాలి. వైల్ సెవరల్ కంట్రీస్ హ్యావ్ ఇంపోజ్డ్ బ్యాన్స్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. సో చాలా కంట్రీస్ ఓకే బ్యాన్ చేసాయంట. అంటే ఏంటి, బ్యాన్ చేయడం అని చెప్పేసానంటే నిరోధించడం, ప్రొహిబిషన్ అని చెప్పేసి అంటాం కదా. సో చాలా కంట్రీస్ సో బ్యాన్స్ ఆన్ అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్కి నో చెప్తున్నాయి. డిస్పైట్ ఇట్స్ బెనిఫిట్స్, ట్రాన్సిషనింగ్ టు సర్క్యులర్ ఎకానమీ ప్రెజెంట్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. సో డిస్పైట్స్ అంటే ఏంటి, అయినప్పటికీ. సో అంటే ఏంటి, సర్క్యులర్ ఎకానమీతో బెనిఫిట్స్ ఉన్నప్పటికీ. సో చెప్పాను కదా, ఏ సిస్టమ్ అయినా కానీ అది ఏదైనా కానీ మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటూనే ఉంటాయి. సో సర్క్యులర్ ఎకానమీతో బెనిఫిట్స్ ఉన్నప్పటికీ సో దాంతోపాటు ఒక సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయంట. ఏంటో చూద్దాం అవి. మెనీ బిజినెసెస్ స్ట్రగుల్స్ విత్ రీడిజైనింగ్ సప్లై చైన్స్. అంటే ఏంటి, చాలా బిజినెస్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. సో స్ట్రగుల్ విత్ రీడిజైనింగ్ సప్లై చైన్స్ అంటే మనం ఓకే రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం, రీయూస్ చేద్దాం అనుకుంటున్నాం, ఓకే బాగానే ఉంది. సో రీయూస్ చేయడానికి తగిన విధంగా ఒక వస్తువు ఉంది, సో దాన్ని ఎవరో పడేశారు, లైక్ ఐరన్ ఆర్ అల్యూమినియం సంథింగ్ ఏదో అలాంటి దాన్ని. సో దాన్ని మళ్ళీ రీయూస్ చేయాలి అని చెప్పేసి అంటే ద సేమ్ టైం అంటే పాడైపోయిన దాన్ని మనం రీయూస్ చేయలేం కదా, దాన్ని కొంచెం డిజైన్ చేసో లేకపోతే సంథింగ్ దాన్ని వేరే ఫామ్లోకి మార్చితే సో దాన్ని మనం మళ్ళీ రీయూస్ చేయగలం. సో అలాగా రీయూజ్ కానీ రీడిజైనింగ్ చేసే సప్లై చైన్స్ కంపెనీస్ కానీ, అలానే ఫైండింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ రీసైక్లింగ్ మెథడ్స్. సో చాలా ఇండస్ట్రీస్ ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాయంటే, సో రీడిజైన్ చేసే ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏమి దొరకట్లేదంట. అలానే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే అఫోర్డబుల్గా లేకపోతే లో బడ్జెట్లో రీసైక్లింగ్ మెథడ్స్ ఏమీ కనిపించట్లేదంట. అండ్ కన్విన్సింగ్ కన్జ్యూమర్స్ టు ఎంబ్రేస్ రీఫర్బిష్డ్ ఆర్ రీసైకిల్డ్ ప్రొడక్ట్స్. అండ్ కన్జ్యూమర్స్ ఉంటారు కదా, అంటే మనమే. సో కన్జ్యూమర్స్ కూడా అంతగా ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు దేనికి, రీసైకిల్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. సో రీసైకిల్డ్ ప్రొడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయడానికి లేకపోతే రీఫర్బిష్ చేయడానికి అంటే దానికి కన్జ్యూమర్స్ ఏమీ అంతగా విముఖత చూపించట్లేదు అని చెప్పేసి అర్థం. అడిషనల్లీ ద ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆఫెన్ హ్యాంపర్స్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్. సో హ్యాంపర్స్ అంటే ఏంటి, హిండర్స్, అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి అర్థం. హ్యాంపర్స్ అంటే మీనింగ్ ఏంటి, హిండర్ చేయడం అంటే అడ్డుపడడం, ఓకేనా, అబ్స్ట్రాక్ట్ చేయడం అది. సో అడిషనల్లీ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సర్క్యులర్ ఎకానమీతో యూజ్ ఏంటి,
రెడ్యూస్ చేయడం, రీయూజ్ చేయడం యాజ్ లాంగ్ యాజ్ మనం దాన్ని యూజ్ చేయడం. ఓకే, బాగానే ఉంది. సో దాంతో పాటు దానికి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయంట. ఏంటో ఛాలెంజెస్ అని చెప్పేసి అంటే, సో మనం రీయూజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. రీయూజ్ చేసిన తర్వాత అంటే రీయూజ్ చేయడానికి సరైన రీడిజైనింగ్ సప్లై చైన్స్ అంటే రీడిజైనింగ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే అఫోర్డబుల్గా రీసైకిల్ చేసే మెథడ్స్ కానీ, అదేవిధంగా సో అంత కష్టపడి అంత చేసి రీసైకిల్ చేసిన వస్తువులను తీసుకోవడానికి సరైన కన్జ్యూమర్స్ కానీ ఎవరూ లేరంట. ఎడిషనల్లీ దాంతోపాటు ఏమున్నాయి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆఫెన్ హ్యాంపర్స్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్. అంటే ఏంటి, సో ఇవి ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైనది లేకపోవడం కూడా సో హిండర్ చేస్తుంది. హ్యాంపర్స్ అంటే హిండర్ చేయడం, సో ఏంటి వైడ్ స్ప్రెడ్ అంటే చాలా ఎక్కువగా అడాప్షన్ అంటే ఏ పాలసీస్ని, సో సర్క్యులర్ ఎకానమీ పాలసీస్ని తీసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా అడ్డంకిగా నిలిచాయి. నెవర్త్లెస్ అని చెప్పేసి అంటే అయినప్పటికీ, అయినా సరే అని చెప్పేసి అంటాం కదా. సేమ్ ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ అని చెప్పేసి అంటాం కదా, దానికి సినోనిమ్ ఇది. సో నెవర్త్లెస్, ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ దట్. కంపెనీస్ దట్ సక్సెస్ఫుల్లీ ఇంటిగ్రేట్ సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్ ఆఫెన్ ఎక్స్పీరియన్స్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఎవరైతే ఇంటిగ్రేట్ అంటే సర్క్యులర్ ఎకానమీని వాళ్ళకి అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఏంటి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. సో ఏంటి, ఇంక్లూడింగ్ కాస్ట్ సేవింగ్స్ అంటే మనకి ఇన్స్టెంట్గా అయితే రిజల్ట్స్ కనిపించవు, కానీ లాంగ్ టర్మ్లో మనకి బెనిఫిట్స్ కనిపిస్తున్నాయంట. ఏంటవి, కాస్ట్ సేవింగ్స్ కానీ, ఇంప్రూవ్డ్ బ్రాండ్ రెప్యుటేషన్ కానీ. అంటే బ్రాండ్ రెప్యుటేషన్ అంటే లాంగ్ టర్మ్, ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అయితే రావు, కానీ సో కొంచెం లాంగ్ టర్మ్లో అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి. ఏంటవి, కాస్ట్ సేవింగ్స్, ఓకే, ఇంప్రూవ్డ్ బ్రాండ్ రెప్యుటేషన్ అండ్ రెగ్యులేటరీ compliance with continued innovation and policy support. The circular economy could become a mainstream economic model leading to more sustainable future. సో అంటే వీటిలన్నిటి వల్ల సర్క్యులర్ ఎకానమీ ఉంది కదా, సర్క్యులర్ ఎకానమీ అనేది మైండ్ స్ట్రీమ్ ఎకానమిక్ మోడల్ అవ్వచ్చు ఎప్పుడు, ఫ్యూచర్లో, లీడింగ్ టు మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో సర్క్యులర్ ఎకానమీని అన్ని బిజినెస్ల వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం వల్ల సో మనం మోర్ సస్టైనబుల్ ఫ్యూచర్ని పొందొచ్చు, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ ఎకానమిక్ మోడల్ కింద కూడా మారచ్చు అని ఆశిద్దామని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో చూద్దాం, ఈ కాంప్రిహెన్షన్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ చూద్దాం, MCQs చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఎకానమీ? ఏంటి ప్రైమరీ ఆబ్జెక్టివ్ మనకి సర్క్యులర్ ఎకానమీ? లీనియర్ ఎకానమీ అనుకో, టేక్, మేక్ అండ్ డిస్పోజ్, ఇదే కదా. బట్ సర్క్యులర్ ఎకానమీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ అది కాదు. చూద్దాం. టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ గురించి కానే కాదు. టు ఎన్ష్యూర్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఎఫిషియెంట్లీ అండ్ వేస్ట్ ఈజ్ మినిమైజ్డ్. టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ లెవెల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో రిగార్డ్లెస్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కాదు, సో మనకి సి ఆన్సర్ అవ్వదు. టు క్రియేట్ ఎన్ ఎకానమీ సోలీ డిపెండెంట్ ఆన్ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ కానే కాదు అసలు. సో మనకి ఏమవుతుంది ఆన్సర్? సో టు ఎన్ష్యూర్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఎఫిషియెంట్లీ అండ్ వేస్ట్ ఈజ్ మినిమైజ్డ్. అంతే కదా, మనకి ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి, అదేవిధంగా చాలా ఎక్కువ టెన్యూర్ యూజ్ చేయాలి, అదేవిధంగా వేస్ట్ అనేది మేనేజ్మెంట్ అంటే వేస్ట్ అనేది మినిమైజ్ అయి ఉండాలి. సో ఆన్సర్ బి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై ఆర్ గవర్నమెంట్స్ ప్రమోటింగ్ సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్? ఎందుకు ప్రమోట్ చేస్తున్నాయి గవర్నమెంట్స్ అనేవి సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాయి అని చెప్పేసి అంటే, టు ఎంకరేజ్ బిజినెసెస్ టు కట్ కాస్ట్. సో కానే కాదు. టు ఇంక్రీజ్ గ్లోబల్ ట్రేడ్, అసలు గ్లోబల్ ట్రేడ్ గురించి మాట్లాడలేదు, తీసేద్దాం. టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ అండ్ రిసోర్స్ డిప్లీషన్, ఇదే కదా మెన్షన్ చేశారు మనకి. సో సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకుంటే ఏంటి, కొంచెం మన క్లైమేట్ చేంజ్ని కొంచెం తగ్గించవచ్చు. అంటే మనకి ఏమిటి, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కదా. సో అంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది కొంచెం, ఎన్విరాన్మెంటల్ మీద చూపించే ఇంపాక్ట్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంటుంది, మరీ అంత నెగిటివ్ కాకుండా. అదేవిధంగా రిసోర్సెస్ అనేవి తగ్గిపోతున్నాయి, అందుకే కదా సో సర్క్యులర్ ఎకానమీని కొంచెం ప్రమోట్ చేసేది గవర్నమెంట్. ఓకే, ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్ బిజినెసెస్ ఫేస్ వెన్ షిఫ్టింగ్ టు సర్క్యులర్ ఎకానమీ? ఏంటి మేజర్ ఛాలెంజెస్? సో వాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్ అయితే కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేశాయి. ఏంటి, లీనియర్ ఎకానమీ నుంచి సర్క్యులర్ ఎకానమీకి షిఫ్ట్ అయ్యే కొద్దీ ఏంటవి?
సో వాళ్ళకి సరైన సప్లై చైన్స్ కానీ రీడిజైనింగ్ కానీ లేకపోతే రీసైక్లింగ్ ఎఫోర్డబుల్గా రీసైక్లింగ్ చేసే ఇవి కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. డిఫికల్టీ ఇన్ హైరింగ్, అసలు హైరింగ్ స్కిల్డ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడలేదు. రీడిజైనింగ్ సప్లై చైన్స్ అండ్ ఫైండింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ రీసైక్లింగ్ మెథడ్స్, ఇదే కదా. అంటే ఏంటి, సో చాలా ఇండస్ట్రీస్ సో రీసైక్లింగ్ చాలా అఫోర్డబుల్గా అయ్యేవి వాళ్ళకైతే దొరకలేదు. అదేవిధంగా రీడిజైనింగ్ ఇండస్ట్రీస్ కానీ రీడిజైనింగ్ సప్లై చైన్స్ కానీ వాళ్ళకి దొరకలేదు. అందుకని చెప్పేసి మెయిన్ ఛాలెంజ్ అది సర్క్యులర్ ఎకానమీని అడాప్ట్ చేసుకుందాము అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ద యూరోపియన్ యూనియన్ సో EU కాంట్రిబ్యూట్ టు సర్క్యులర్ ఎకానమీ? ఏం చేసింది EU? సో సింగిల్ యూజ్ చాలానే కంట్రీస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ చేశాయి. అదేవిధంగా EU ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వేస్ట్ని లిమిట్ చేసింది, అంటే పూర్తిగా జీరో చేయాలి. సో వీలైనంత తగ్గించుకోవాలని చెప్పేసి చూస్తుంది. బై ఇంక్రీజింగ్ ట్రేడ్ టారిఫ్స్ అనేది రాలేదు. ఈ ట్రేడ్ టారిఫ్స్ అంటే ఇంక్రీజింగ్ అనేది కాన్సెప్ట్ వచ్చేసి ట్రంప్ది, అసలు యూది కానే కాదు. బై ఇంపోజింగ్ ఏ బ్యాన్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానే కాదు. ఆల్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని బ్యాన్ చేస్తే కష్టం చాలా. బై ఇంట్రడ్యూసింగ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్, ఇదే కదా స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ టు లిమిట్ ప్లాస్టిక్ వేస్ట్. స్ట్రింజెంట్కి సినోనిమ్ వచ్చిందిగా. సో EU ఏం చేసింది, చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేసింది. ఓకే, సో టు లిమిట్ ప్లాస్టిక్ వేస్ట్. సో ఆన్సర్ C అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఫర్ కంపెనీస్ అడాప్టింగ్ సర్క్యులర్ ఎకానమీ? సో సర్క్యులర్ ఎకానమీని అడాప్ట్ చేసుకోవడం మనకి ఇన్స్టెంట్గా లేకపోతే షార్ట్ టర్మ్లో మనకి అంత యూజ్ ఏం లేదు, బట్ దాని యొక్క బెనిఫిట్స్ లాంగ్ టర్మ్లో మాత్రమే మనకి కనిపిస్తున్నాయి. సో ఏంటి కంపెనీస్ కనిపిస్తున్న లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఏంటది, ఇంక్రీజ్డ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అసలు కానే కాదు. రెడ్యూస్డ్ బ్రాండ్ రెప్యుటేషన్ కాదు కదా. మనకి లాంగ్ టర్మ్ ఉంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ ఉంటూనే ఉంటుంది. సో ఆ బెనిఫిట్ నెగిటివ్ అవుతుందా? కాదు కదా, బెనిఫిట్ అంటేనే పాజిటివ్. సో రెడ్యూస్ అవ్వదు. హయ్యర్ ట్యాక్సెస్ బట్ బెటర్ సప్లై చైన్స్, నో, అసలు ట్యాక్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి C కూడా అవ్వదు. సో కాస్ట్ సేవింగ్స్, ఇంప్రూవ్డ్ బ్రాండ్ రెప్యుటేషన్ అంటే వాళ్ళ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందంట. అదేవిధంగా కాస్ట్ అనేది కొంచెం సేవ్ అయింది. ఇదంతా కూడా మనకి ఎప్పుడు కనిపిస్తుంది, లాంగ్ టర్మ్లో కనిపిస్తుంది, అంతేగాని ఇన్స్టెంట్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ మనకి కనిపించదు. అండ్ రెగ్యులేటరీ కాంప్లియన్స్, ఓకే, కాస్ట్ సేవింగ్, ఇంప్రూవ్డ్ బ్రాండ్ రెప్యుటేషన్ అండ్ రెగ్యులేటరీ కాంప్లియన్స్, ఇవేగా మనకి పేరాలో క్లియర్గా కనిపించింది. సో ఆన్సర్ D అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వై డూ మెనీ బిజినెస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అడాప్ట్ సర్క్యులర్ ఎకానమీ ప్రాక్టీసెస్? ఎందుకు చాలా ఇండస్ట్రీస్ సర్క్యులర్ ఎకానమీని అడాప్ట్ చేసుకుందాము లేకపోతే దాన్ని అప్లై చేద్దాము అని చెప్పేసి అన్నా కానీ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. సో ఏంటవి అని చెప్పేసి అడుగుతున్నారు. హై కాస్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ఇదేగా క్లియర్గా మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేశారు. ఏంటది, మనకి రీడిజైనింగ్ కానీ లేకపోతే రీడిజైనింగ్ ఇండస్ట్రీస్ లేవు, రీడిజైనింగ్ సప్లై చైన్స్ లేవు. అదేవిధంగా రీసైకిల్డ్ ఎఫోర్డబుల్గా రీసైకిల్డ్ ఫ్యాక్టరీస్ అట్లాంటివి ఏం లేవుగా. సో అదే కదా చాలా బిజినెసెస్ సర్క్యులర్ ఎకానమీని అడాప్ట్ చేసుకోలేకపోవడానికి రీజన్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ సమ్మరైజెస్ ద ప్యాసేజ్? ఓకే, సో ప్యాసేజ్ని బెస్ట్ సమ్మరైజ్ చేసింది ఏంటి? The circular economy is an alternative economic model that focuses on sustainability and reducing waste. Governments are enforcing strict regulations to make circular economies mandatory worldwide. అప్లై చేసిందా? చేయలేదుగా. స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అయితే సర్క్యులర్ ఎకానమీని చేయలేదుగా. సో B ఆన్సర్ అవ్వదు. ద సర్క్యులర్ ఎకానమీ బెనిఫిట్స్ కంపెనీస్ ఓన్లీ ఇన్ ద షార్ట్ టర్మ్ కాదు. సో సర్క్యులర్ ఎకానమీ యొక్క బెనిఫిట్స్ మనకి షార్ట్ టర్మ్లో కాదు లాంగ్ టర్మ్లో కనిపిస్తాయి. సో కాబట్టి C ఆన్సర్ అవ్వనేవదు. ద సర్క్యులర్ ఎకానమీ ఈజ్ అన్ ఇన్ఎఫిషియంట్ సిస్టమ్ దట్ ఇంక్రీజెస్ కాస్ట్ ఫర్ బిజినెసెస్ అండ్ కన్జ్యూమర్స్. సో అసలు ఇన్ఎఫిషియంట్ అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. సో ఆన్సర్ D అవ్వదు. సో ఏంటిది, ద సర్క్యులర్ ఎకానమీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఎకనామిక్ మోడల్. అంటే ఏంటి, ఇప్పుడున్న లీనియర్ ఎకనామిక్ మోడల్కి కొంచెం ఆల్టర్నేటివ్గా మనకి ఏం కనిపించింది? సో సర్క్యులర్ ఎకానమీ కనిపించింది. సో సర్క్యులర్ ఎకానమీని అడాప్ట్ చేయడం ద్వారా మనకు కొంచెం సస్టైనబుల్ ఫ్యూచర్ని అండ్ రెడ్యూసింగ్ వేస్ట్ని మనం పొందొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో అగైన్ ఏ కాంప్రిహెన్షన్. సో కాంప్రిహెన్షన్ నేను చదువుతుంటాను, నా వెనకాల ఫాలో అవ్వండి. దీన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో కాన్సెప్ట్ వచ్చేసి అర్బనైజేషన్ అనుకుంటా, చూద్దాం. అర్బనైజేషన్
ఏ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ మోడ్రన్ సొసైటీ. సో ఏంటి అర్బనైజేషన్ అని చెప్పేసి అంటే పట్టణీకరణ అని చెప్పేసి అంటాం కదా, అది అర్బనైజేషన్ అని చెప్పేసి అంటే. సో డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ మోడ్రన్ సొసైటీ హ్యాస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ సోషియో కల్చర్ షిఫ్ట్స్ వరల్డ్ వైడ్. అంటే ఏంటి అర్బనైజేషన్, పట్టణీకరణ అంటే ఏంటి, చాలామంది పీపుల్ అనేవాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వస్తారు. ఎందుకు వస్తారు? టు బెటర్ లైఫ్. అంటే ఏంటి, అక్కడున్న కొన్ని ఫెసిలిటీస్ లేకపోయి ఉండొచ్చు, లైక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, లేకపోతే హాస్పిటల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ గ్రోత్ అవ్వడానికి అలాంటి అవకాశాలు ఏమన్నా లేకపోతే, సో నార్మల్గా ఎవరైనా ఉన్న చోటు నుంచి ఇంకొక చోటుకి ఎందుకు షిఫ్ట్ అవుతారు? అక్కడ వాళ్ళకి ఐదర్ ఉపాధి అయినా దొరకవచ్చు, లేకపోతే వాళ్ళు చదువుకోవడానికి బెటర్ ఏమైనా హాస్పిటాలిటీ అట్లాంటివి దొరకచ్చు. అలాంటివి ఏమన్నా ఉంటే అక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతారు. సో ఇక్కడ అర్బనైజేషన్ అంటే ఏంటి, పట్టణీకరణ అంటే ఏంటి, చాలామంది పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు. ఎందుకు చూద్దాం. ఏ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ మోడర్న్ సొసైటీ హ్యాస్ లెడ్ టు సిగ్నిఫికెంట్ సోషియో కల్చర్ షిఫ్ట్స్ వరల్డ్ వైడ్. సో ఇక్కడనే కాదు, వరల్డ్ వైడ్లో ఓకేనా అర్బనైజేషన్. సో ఏమవుతుందంట, సిగ్నిఫికెంట్ సోషియో కల్చరల్ షిఫ్ట్స్. మనకి అంటే పీపుల్ షిఫ్ట్ అవ్వడమే కాదు, వాళ్ళతో పాటు సోషియో కల్చరల్ షిఫ్ట్ అనేది కూడా జరుగుతుంది. ఎక్కడ? వరల్డ్ వైడ్గా. వైల్ సిటీస్ ఆఫర్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ చెప్పాను కదా. సో సిటీస్ మనకి ఏమిస్తాయి? ఎకనామిక్ ఆపర్చునిటీస్. అంటే ఏంటి, కొన్ని విలేజెస్లో లేని ఎకనామిక్ ఆపర్చునిటీస్, కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ మనకి కొంచెం సిటీస్లో ఉంటాయి. సో బెటర్ హెల్త్ కేర్ అంటే కొంచెం విలేజెస్తో కంపేర్ చేస్తే సిటీస్లో కొంచెం బెటర్ హెల్త్ కేర్ ఉంటుందంట. అండ్ ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద ఎరోషన్ ఆఫ్ ట్రెడిషనల్ సోషల్ స్ట్రక్చర్. సో ఎరోషన్ అని చెప్పేసి అంటే ఏంటి, కొట్టుకుపోవడం, లేకపోవడం, అబాలిష్ అవ్వడం అని చెప్పేసి అర్థం. సో ఇవన్నీ కూడా అంటే ఏంటి, సో అర్బనైజేషన్ జరుగుతుంది. సో అర్బనైజేషన్తో పాటు అంటే పీపుల్ షిఫ్ట్ అవ్వడమే కాదు, సోషియో కల్చర్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంది. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ ఇలానే జరుగుతుంది. ఎందుకు? వైల్ సిటీస్ ఆఫర్. సో సిటీస్ మనకి ఏమేమి ఇస్తున్నాయి? కొన్ని ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయంట, బెటర్ హెల్త్ కేర్ ఇస్తుంది, అండ్ ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. సో దే ఆల్సో కాంట్రిబ్యూట్ టు, సో అందువల్ల సో అంటే ఇవి ఇవ్వడమే కాదు, దే ఆల్సో కాంట్రిబ్యూట్ టు ఇస్తుంది ఏంటి, ఎరోషన్ ఆఫ్ ట్రెడిషనల్ సోషల్ కల్చర్. అంటే ఏంటి, ట్రెడిషనల్ సోషల్ కల్చర్ని తుడిచిపెట్టుకుపోయేది పాత్ర కూడా ఎవరిది? సిటీస్దేనంట. ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ రూరల్ మైగ్రెంట్స్ ఇంటూ అర్బన్ ఏరియాస్. ఇన్ఫ్లక్స్ అని చెప్పేసి అంటే అంటే ఎంటర్ అవ్వడం. ఇన్ఫ్లక్స్ ఆఫ్ రూరల్ మైగ్రెంట్స్ అంటే ఏంటి, విలేజెస్, రూరల్ అంటే విలేజ్ ఏరియాలో ఉండేది. సో మైగ్రెంట్స్ అని చెప్పేసి అంటే అక్కడ నుంచి ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ రూరల్ మైగ్రెంట్స్ ఇంటూ అర్బన్ ఏరియాస్. అంటే ఏంటి, రూరల్ ఏరియాస్ నుంచి మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? అర్బన్ ఏరియాస్. ఆఫన్ రిజల్ట్స్ ఇన్ ద లాస్ ఆఫ్ కమ్యూనిటీ బాండ్స్. సో రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి రావడం. సో ఏమవుతుంది? ఆఫన్ రిజల్ట్స్ ఇన్ ద లాస్ ఆఫ్ కమ్యూనిటీ బాండ్స్. అంటే కమ్యూనిటీ, సో ఒక్కొక్క కమ్యూనిటీ ఉంటాయి కదా, కమ్యూనిటీ బాండ్స్ అనే వాటిని తగ్గిపోతున్నాయంట. విత్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ రీప్లేసింగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సిస్టమ్స్. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చిన్న కుటుంబాలు అని చెప్పేసి అంటారు. సో చిన్న కుటుంబాలు రీప్లేస్ చేస్తున్నాయంట. అంటే ఏంటి, సో దేన్ని రీప్లేస్ చేస్తున్నాయి? ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సిస్టమ్. అంటే ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం అని చెప్పేసి అంటాం కదా. సో ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబాన్ని రీప్లేస్ చేస్తుంది ఎవరు? న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చిన్న ఫ్యామిలీస్. దిస్ ట్రాన్స్ఫర్మేషన్ వీకెన్స్ ట్రెడిషనల్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే ఏంటి, ఉమ్మడి కుటుంబాల స్థానే మనకి ఏమొస్తున్నాయి? చిన్న కుటుంబాలు వస్తున్నాయి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి ట్రెడిషనల్ సపోర్ట్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ కాదు, వీకెన్ చేస్తుందంట. ఓకే, అంటే బలహీనపరుస్తుంది. సో అందుకే లీడింగ్ టు ఇంక్రీజ్డ్ లోన్లీనెస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అంటే ఏంటి, మనకి పెద్ద కుటుంబాలు అనుకో, పిన్ని, అక్కలు, బాబాయిలు అందరూ కలిసి ఉంటారు. సో మనకి లోన్లీనెస్ ఉంటుందా? ఉండదు. సో అంటే పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలకి రావడం అనేది, సో మనకి ట్రెడిషనల్ సపోర్ట్ సిస్టమ్ దాన్ని కూడా మనకి కొంచెం బలహీనపరుస్తుంది. సో అందువల్లే మనకి లోన్లీనెస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయంట. అనదర్ మేజర్ ఛాలెంజ్ ఆఫ్ అర్బనైజేషన్ ఈజ్ కల్చరల్ ఎసిమిలేషన్. ఏంటి కల్చరల్ ఎసిమిలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, సో అన్నీ యాడ్ ఆన్ అయిపోవడం, కలిసిపోవడం అని చెప్పేసి అర్థం. సో అంటే అర్బనైజేషన్ ఎక్కువ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే కల్చరల్ ఎసిమిలేషన్ జరుగుతుంది. అంటే ఏంటి, అన్ని కల్చర్స్ కలిసి ఒక పెద్ద హీప్ లాగా అవుతుంది.
మైగ్రెంట్స్ స్ట్రగుల్ టు ఇంటిగ్రేట్ ఇంటూ అర్బన్ లైఫ్. అంటే ఎవరైతే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారంట. ఎందుకు అని చెప్పేసి అంటే అర్బన్ లైఫ్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ వేరే అనేది ఉంటుంది కదా. సో దాన్ని కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళలో కలవడానికి కొంచెం స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. అది కొంతకాలమే. ఆఫెన్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ అండ్ సోషల్ ఏలియనేషన్. సో సో వాళ్ళు ఆ అర్బన్ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అవ్వడము కూడా తక్కువే జరుగుతుంది. అంటే అడాప్ట్ అవ్వడానికి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అండ్ అప్పుడప్పుడు డిస్క్రిమినేషన్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఏంటి డిస్క్రిమినేషన్ అని చెప్పేసి అంటే ఒకళ్ళని ఒకలాగా చూడడం అని చెప్పేసి పార్షియాలిటీ అని చెప్పేసి అంటాం కదా అది. సో డిస్క్రిమినేషన్ కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ సోషల్ ఏలియనేషన్ అంటే ఏంటి, సోషల్ అంటే ఉంటాయి కదా గ్రూప్స్ నుంచి, అంటే వీడు మావాడు కాదు పక్కన పెట్టండి కొంచెం ఎలా చూస్తారు వాళ్ళని. సో కొంచెం ఊరికి దూరంగా లేకపోతే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం అలాంటివి కూడా. డిఫరెన్సెస్ ఇన్ లాంగ్వేజ్ అండ్ అవే కాదు, డిఫరెన్సెస్ అంటే లాంగ్వేజ్ అయితే ఏంటి అంటే లాంగ్వేజ్ స్టైల్ అయితే ఏంటి, లైఫ్ స్టైల్ అయితే అవనివ్వు, లేకపోతే వాల్యూస్ టు క్రియేట్ కల్చరల్ గ్యాప్ బిట్వీన్ లాంగ్ టర్మ్ సిటీ డ్వెల్లర్స్ అండ్ న్యూ అరైవల్స్. ఏంటి డ్వెల్లర్స్ అని చెప్పేసి అంటే నివాసితులు అని చెప్పేసి అంటాము. సో అంటే లాంగ్ టైమ్ సిటీ డ్వెల్లర్స్కి. సో ఇక్కడ చూద్దాం కల్చరల్ గ్యాప్. సో క్రియేట్ ఏ కల్చరల్ గ్యాప్ బిట్వీన్ లాంగ్ టర్మ్ సిటీ డ్వెల్లర్స్ అండ్ న్యూ అరైవల్స్. అంటే ఎప్పటి నుంచో ఉన్న నిర్వాసితులకిను న్యూ అరైవల్స్కి సో కల్చరల్ గ్యాప్ వస్తుందంట. సో ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అయితే ఏంటి, లాంగ్వేజ్ స్టైల్, స్పీకింగ్ స్టైల్ అయితే ఏంటి, లైఫ్ స్టైల్ అయితే ఏంటి, సో ఇవన్నీ కూడా కల్చరల్ గ్యాప్ని సృష్టిస్తున్నాయంట. ఎవరెవరికి మధ్యలో, ఎప్పటి నుంచో సిటీలో ఉంటున్న వాళ్ళకి, అదేవిధంగా జస్ట్ అప్పుడే వచ్చి సిటీలో సెటిల్ అయిన వాళ్ళకి. ఇన్ మెనీ కేసెస్ దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎథ్నిక్ ఎన్క్లేవ్స్. అంటే ఏంటంటే ఎథ్నిక్ ఎన్క్లేవ్స్ అని చెప్పేసి అంటాం కదా. ఏంటి ఎథ్నిక్ ఎన్క్లేవ్స్ అని చెప్పేసి అంటే లైక్ ఎన్క్లేవ్ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆర్ సముదాయం అని చెప్పేసి అనొచ్చు. సో ఎథ్నిక్ ఎన్క్లేవ్ అని చెప్పేసి అంటే ఒక కమ్యూనిటీ లేకపోతే వాళ్ళ రేసిజం అని చెప్పేసి అంటారు కదా అది. దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ అంటే ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దట్ ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి అంటే సో ఎన్క్లేవ్ అని చెప్పేసి అంటే ఒక గ్రూప్ ఆర్ సంథింగ్, ఎథ్నిక్ అని చెప్పేసి అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయంట. వేర్ మైగ్రెంట్ క్లస్టర్స్ విత్ ఇన్ దేర్ కమ్యూనిటీస్ రాదర్ దాన్ ఇంటిగ్రేటింగ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ కల్చర్. While such enclaves offer a sense of belongingness, they also contribute to societal divisions and cultural misunderstandings. సో అంటే అలా చేస్తున్నారంటే అలా ఉంటాయి కదా. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి, ఓకేలే మా కమ్యూనిటీ వాళ్ళే కదా, ఓకేలే మా ఏరియా వాళ్ళే కదా అని చెప్పేసి జస్ట్ అంటే అలాంటి గ్రూప్స్ ఏమన్నా ఉంటే అలాంటి దాంట్లో కొంచెం ఇన్కల్కేట్ అవుతున్నారు. ఎందుకు అని చెప్పేసి అంటే కొంచెం వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఉన్నామేమో అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చి సో వాళ్ళు అలా ఉంటున్నారనమాట. ఫర్దర్ మోర్ అర్బనైజేషన్ వాజ్ వైడెండ్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. సో అయినా కానీ ఫర్దర్ మోర్ అంటే దాంతోపాటు అర్బనైజేషన్ అనేది అంటే పట్టణీకరణ అనేది సో వైడెండ్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయంట. ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ సిటీస్ ఈజ్ ఆఫెన్ ప్రొహిబిటివ్లీ హై. సో ఉన్నాయంట. అవి ఏంటి అని చెప్పేసి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది కదా సిటీస్లో, సో చాలా ఎక్కువ ఉంటుంది. పుషింగ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఇంటూ అన్క్రౌడెడ్ lower income groups into overcrowded unsanitary housing conditions. ఓకే, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తారు, సో నార్మల్ మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ అంతకన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు సో ఎలా ఉంటున్నారు, వాళ్ళు లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారు కదా, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, సో ఓవర్ క్రౌడెడ్ అంటే అండ్ అన్సానిటరీ హౌసింగ్ కండిషన్స్. లైక్ మనకి ఏషియాలోనే ది బిగ్గెస్ట్ స్లమ్ ఏరియా ధారావి అని చెప్పేసి అంట కదా, అక్కడ ఎలా ఉంటుంది, సో చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది నివాసం ఉంటారు. అక్కడ ఎందుకు అంటే కొంచెం సిటీలో హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా, సో అది బేర్ చేయలేని వాళ్ళు ఎక్కడ ఉంటారు, కొంచెం ఓవర్ క్రౌడ్ అయిన ఏరియాస్లో కానీ, అదేవిధంగా అంత ఓవర్ క్రౌడెడ్ అయ్యి ఉండుంటే ఎలా ఉంటుంది, కొంచెం అన్సానిటరీ అంత హైజీనిక్గా ఉండదు. సో అలాంటి హౌసింగ్ కండిషన్స్లో షిఫ్ట్ అవుతున్నారు, అక్కడే ఉంటున్నారు కూడా.
ద డివైడ్ బిట్వీన్ ద ఎఫ్లుయెంట్ అంటే ద రిచ్ ద క్లాస్ అని చెప్పేసి అంటాం కదా అది. సో ద డివైడ్ బిట్వీన్ ఎఫ్లుయెంట్ అండ్ అన్ప్రివిలేజ్డ్ ఈజ్ స్టార్క్ with access to quality education, healthcare and employment opportunities often determined by financial status. Okay, సో ఏదైతే ద డివైడ్ బిట్వీన్ ఏదైతే గీత ఉందో ఎవరికి ఎఫ్లుయెంట్కి అండ్ అన్ప్రివిలేజ్డ్కి, సో స్టార్క్ అంటే చాలా పెద్దగానే ఉంది అని చెప్పేసి అంటాం. స్టార్క్ అంటే చాలా సివియర్, అబ్సల్యూట్లీ హై అని చెప్పేసి అర్థం. ఏదైతే ఒక గీత ఉందో ఎవరికి మధ్యలో రిచ్ క్లాస్కి అండ్ లోవర్ ఇన్కమ్ అండర్ ప్రివిలేజ్డ్ అని చెప్పేసి అంటాం కదా, అది ఎలా ఉంది? సో చాలా సివియర్గానే ఉంది, అంటే చాలా ఎక్కువగానే ఉంది. విత్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, సో ఎక్కడ కనిపిస్తుందంటే మనకి అది క్లియర్గా, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో కానీ, హెల్త్ కేర్ని పొందడంలో కానీ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో కానీ, సో ఇవన్నీ సో దేని బట్టి వస్తున్నాయి? మంచి ఫినాన్షియల్ స్టేటస్ ఉంటే సో ఇవన్నీ మనకి దొరుకుతున్నాయి, లేకపోతే ఆ గీత అనేది చాలా ఎక్కువగానే ఉంది. దిస్ ఎకనామిక్ disparity fuels resentment and social unrest, making urban planning a critical factor in ensuring inclusive development. సో రిజెంట్మెంట్ అని చెప్పేసి అంటే కొంచెం అసహనంగా ఉండడం సంథింగ్ అలా. సో ఇలాంటి ఎకనామిక్ డిస్పారిటీ అంటే అసమతుల్యతం అని చెప్పేసి అంటాం కదా, అది కొంచెం ఎలాగ అసహనంగానే అలానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. Addressing these socio-cultural challenges requires proactive government policies. సో ఇలాంటి సోషియో-కల్చరల్ ఛాలెంజెస్ని మనం కావాలంటే సో గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకురావాలి. స్ట్రెంథనింగ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్స్, ప్రమోటింగ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అండ్ ఎన్ష్యూరింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు రిసోర్సెస్ కెన్ హెల్ప్ బ్రిడ్జ్ ద డివైడ్ బిట్వీన్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. అంటే ఏంటి అని చెప్పేసి అంటే సో ఫినాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా సో కొన్ని ఈక్విటబుల్ యాక్సెస్ ఉండాలి అన్నిటికి, లైక్ విద్య కానీ వైద్యం కానీ అవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ఉంటే కొంచెం సోషల్ గ్రూప్స్ మధ్యలో కొంచెం డిఫరెన్స్ అనేది తగ్గుతుంది. వైల్ అర్బనైజేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, అంటే మనం మార్చలేనిది అంటే తప్పించలేనిది. its impact on traditional societal structures must be managed carefully to foster a more inclusive and cohesive society. సో అర్బనైజేషన్ తప్పనిసరే కాదనట్లా, ఓకే, కానీ సో మన సొసైటల్ స్ట్రక్చర్ లైక్ కొన్ని విలేజెస్లో మాత్రమే పాటించే ట్రెడిషనల్స్ అవన్నీ రక్షించడం. ఓకే, సో ఎలా రక్షిస్తారు అని చెప్పేసి అంటే మోర్ ఇంక్లూజివ్ అండ్ కోహెసివ్ సొసైటీ. సో అర్బనైజేషన్ తప్పనిసరే. సో అండ్ అర్బనైజేషన్ తప్పనిసరి అయినా కానీ సో మనకి కొన్ని సొసైటల్ స్ట్రక్చర్స్ అవన్నీ కూడా కొంచెం మనం కేర్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్యాసేజ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్, what is one major effect of urbanization on traditional societal social structure? ఏంటి మనకి మేజర్ ఎఫెక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ ఎందుకు? సో దేనికి వస్తున్నారు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి? సో బెటర్ లైఫ్ గురించే కదా, ఏదైనా అవ్వచ్చు. ఓకే, మేజర్ ఎఫెక్టా? ఓకే, సో దేని గురించి? బెటర్ లైఫ్ గురించి వస్తున్నారు. సో అలా రావడం వల్ల మేజర్ ఎఫెక్ట్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. స్ట్రెంథనింగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బాండ్స్ కానే కాదు, ఎన్హాన్సింగ్ కల్చరల్ ప్రిజర్వేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ నో, వీక్నింగ్ ట్రెడిషనల్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఇంక్రీజింగ్ లోన్లీనెస్. ఇదే కదా మనకి. సో ట్రెడిషనల్ సపోర్ట్ సిస్టమ్ లేదు, సో దట్ మనకి లోన్లీనెస్ వస్తున్నాయి, అలానే మెంటల్ హెల్త్ డిజార్డర్స్ అనేవి కొంచెం బాగా పెరిగాయి. ఎందుకు అని చెప్పేసి అంటే మనకి అర్బనైజేషన్లోనే మెయిన్గా కనిపించే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి? న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ కదా. అంటే ఏంటి? చిన్న కుటుంబాలు. సో చిన్న కుటుంబాలు ఉండడం వల్ల లోన్లీనెస్ అనేది, లేకపోతే మనకి కొంచెం మెంటల్ హెల్త్ అనేది కొంచెం డిజార్డర్లో ఉండడం అలాంటివి జరుగుతున్నాయి. నెక్స్ట్, వాట్ ఛాలెంజ్ డూ మైగ్రెంట్ ఫేస్ వెన్ మూవింగ్ టు అర్బన్ ఏరియాస్? సో మైగ్రెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అని చెప్పేసి అంటే డిస్క్రిమినేషన్ అండ్ సోషల్ ఏలియనేషన్ డ్యూ టు కల్చరల్ డిఫరెన్సెస్. ఇదే కదా. సో డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళు ఎంతో కొంత కొంచెం డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు. సో ఎందుకు? సోషల్ ఏలియనేషన్ డ్యూ టు కల్చరల్ డిఫరెన్స్. సో అంటే కల్చరల్ డిఫరెన్స్ వల్ల వాళ్ళు ఎంతో కొంత డిస్క్రిమినేషన్కి గురవుతున్నారు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ చూద్దాం.
So how does urbanization contribute to socio-economic equality? సో అర్బనైజేషన్ అనేది సో సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీకి ఎలా దోహదం చేసింది అని చెప్పేసి అంటున్నారు. సో బై ఇంక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ పుషింగ్ లో లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ ఇంటూ పూర్ హౌసింగ్ కండిషన్స్. సో ఇది బెటర్ ఆప్షన్. వాట్ రోల్ డూ ద ఎథ్నిక్ ఎంక్లేవ్స్ ప్లే ఇన్ అర్బన్ ఏరియాస్? సో ఎథ్నిక్ ఎంక్లేవ్స్ వల్ల యూజ్ ఏంటి మనకి? సో ఏంటది? దే ప్రొవైడ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో బిలాంగింగ్ బట్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు సోషల్ డివిజన్స్. What measures can help mitigate the socio-culture issues caused by urbanization? సో ఏంటివి? ఏం తీసుకోవాలి మనం? అదేంటి సోషియో కల్చరల్ ఇష్యూస్. సో అర్బనైజేషన్ వల్ల మన సోషియో కల్చరల్ ఇష్యూస్ని కొంచెం తగ్గించాలంటే మనం చేయాల్సింది ఏంటి? ప్రమోటింగ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్. ఇవే కదా, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్ కానీ లేకపోతే కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ మనం కండక్ట్ చేయడం ద్వారా సో ఈ సోషియో కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, వాటిని మనం తగ్గించగలము అని చెప్పేసి. వాట్ ఈస్ ద ఆథర్ టోన్ ఇన్ ద ప్యాసేజ్? ఓకే, టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. హైలీ క్రిటికల్ కానే కాదు, క్రిటికల్ అయితే కాదు కదా. సో న్యూట్రల్ అండ్ అనలిటికల్, డిస్కసింగ్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్. ఓకే, ఇది బెటర్ అవుతుంది. సో అనలైజ్ చేశారు ఆయన, క్రిటికల్ కాదు, సిచ్యుయేషన్ క్రిటికల్ అయితే కాదు, న్యూట్రల్గానే ఉన్నారు. అండ్ అనలైటికల్ అంటే అనలైజ్ చేశారు. అర్బనైజేషన్ వల్ల ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేవి అనలైజ్ చేశారు, వాటిని డిస్కస్ కూడా చేశారు. సో ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. న్యూట్రల్ అండ్ అనలైటికల్. సో డిస్కసింగ్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్. సెకండ్ వస్తుంది చూద్దాం. సో ఓవరాల్ అయితే మాత్రం వచ్చేసి దేని గురించి? సో జెండర్ డిస్పారిటీ, జెండర్ గ్యాప్ గురించే కదా. ఎక్కడ అంటే విమెన్ని వర్క్ ప్లేస్లో కొంచెం తొక్కేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఈక్వాలిటీ అనేది అంటే ఏదైతే మేల్తో సమానంగా ఈక్వాలిటీ అయితే ఉండట్లేదు. అది ప్రమోషన్స్లో అవ్వచ్చు, లేకపోతే ఎకానమీ అంటే ఇన్కమ్ శాలరీలో అవ్వచ్చు, దేంట్లో అయినా అవ్వచ్చు. సో కొంచెం జెండర్ డిస్పారిటీస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. వన్ ఆఫ్ ద కీ బ్యారియర్స్, ఇది బాగానే ఉంది. ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ విచ్ లిమిట్స్ ఆపర్చునిటీస్ ఫర్ విమెన్. సో విచ్ లిమిట్స్ ఆపర్చునిటీస్ ఫర్ విమెన్ అని చెప్పేసి అన్నారు కదా. సో అంటే విమెన్ యొక్క డిస్పారిటీ, జెండర్ డిస్పారిటీని ఇంట్రడ్యూస్ చేసే వర్డ్ ఇదైతే కాదు. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి మనకి. ఓకే, చూద్దాం. డిస్పైట్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ, women across the world continue to face challenges in achieving equal representation in the workforce. ఓకే, ఇది కొంచెం బెటర్గా ఉంది కదా. సో అంటే సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అంటే డిస్పైట్ అయినప్పటికీ కూడా, అంటే జెండర్ ఈక్వాలిటీలో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఉన్నప్పటికీ కూడా అని చెప్పేసి అర్థం. అంటే ఏంటి, ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా జెండర్ ఈక్వాలిటీ, మెన్ అండ్ విమెన్ ఆర్ సేమ్ ఈక్వల్ అని చెప్పేసి. సో అది ఉన్నప్పటికీ కూడా, అంటే దాంట్లో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ కనిపించినప్పటికీ కూడా, ఉమెన్ అక్రాస్ ద వరల్డ్. సో ఇది కనిపించినప్పటికీ కూడా, అంటే జెండర్ ఈక్వాలిటీ అనేది కనిపించినప్పటికీ కూడా, సో విమెన్ అనేవాళ్ళు ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఎస్పెషల్లీ ఎక్కడ వర్క్ ఫోర్స్ అంటే వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో. సో ఇది ఉమెన్ యొక్క డిస్పారిటీని ఇంట్రడ్యూస్ చేసింది. చూద్దాం, బెటర్గా ఉంది వన్. ఇంకా లేదు ఇంకేదన్నా ఉంటే చూద్దాం. ఎడిషనల్లీ వర్క్ ప్లేస్ బయాసెస్. సో ఎడిషనల్లీ దీంతో స్టార్ట్ అవ్వదు. అడ్రసింగ్ దీస్ డిస్పారిటీస్ అన్నారు. సో దీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి వాటిని ఇంట్రడ్యూస్ చేసేలా ఏదో ఒకటి రావాలి కాబట్టి ఇది వన్ అవ్వదు. దిస్ ఈక్వాలిటీ ఈజ్ పర్టికులర్లీ ఎవిడెంట్. దిస్ అని చెప్పేసి అన్నారు. దిస్ అని చెప్పేసి అంటే అది ఏంటి? సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసేలా ఏదైనా వర్డ్స్ ఉండాలి కాబట్టి ఈ అవ్వదు. వైల్ సమ్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. సో ఇది అవ్వనే అవ్వదు. సో వన్ కింద మనం బీని ఫిక్స్ చేసుకోవచ్చు. ఏంటది? సో డిస్పైట్ అంటే మనకి జెండర్ ఈక్వాలిటీ ఉన్నా కానీ వర్క్ ప్లేస్లో విమెన్ అనేవాళ్ళు కొంచెం ఈ డిస్పారిటీని అయితే డిస్క్రిమినేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. దీనికి సపోర్ట్ చేస్తూ ఇది చూద్దాం. ఎందుకు అని చెప్పేసి అంటే ఉంది కదా, దిస్ ఇన్ఈక్వాలిటీ పర్టికులర్లీ ఎవిడెంట్. దిస్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా, విమెన్ అక్రాస్ ద వరల్డ్ కంటిన్యూ టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ ఈక్వల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ దిస్ అంటే ఏంటంటే ఈక్వల్ రిప్రజెంటేషన్. సో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్. దిస్ ఇన్ఈక్వాలిటీ పర్టికులర్లీ ఎవిడెంట్ ఇన్ సెక్టార్స్. ఏ సెక్టార్స్లో? ఎస్పెషల్లీ టెక్నాలజీ అంటే ఐటీ అండ్ ఫినాన్స్. ఓకే, వేర్ విమెన్ ఆర్ ఆఫెన్ అండర్
రిప్రజెంటెడ్ డ్యూ టు సిస్టమిక్ బ్యారియర్స్ అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని తీసుకోవచ్చు బెటర్ 2 కింద. ఓకే, నెక్స్ట్ వైల్ some organizations have introduced additionally workplace biases societal. సో ఇది కొంచెం బెటర్గా ఉంది, చూద్దాం. వన్ ఆఫ్ ద కీ బ్యారియర్స్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ ఎడ్యుకేషన్. ఓకే, సో దీనికన్నా ఇది బెటర్గా ఉంది కదా. వన్ ఆఫ్ ద కీ బ్యారియర్స్ అంటే ఏంటి, మనకి జెండర్ ఈక్వాలిటీ అని ఫస్ట్ నుంచి చదువుతాం చూడండి ఒకసారి. సో మనకి జెండర్ ఈక్వాలిటీ అనేది ఉన్నా కానీ చాలామంది ఉమెన్ వర్క్ ప్లేస్లో కొంచెం గ్యాప్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఎక్కడ, సో దిస్ ఇన్ఈక్వాలిటీ మనకి పర్టికులర్గా ఎక్కడ కనిపిస్తుంది, టెక్నాలజీ అండ్ ఫినాన్స్లో కనిపిస్తుంది. సో ఈ బ్యారియర్ అంటే ఏంటి, ఆ గ్యాప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసానంటే, సో ల్యాక్ ఆఫ్ ఇది మనకి ఎడ్యుకేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ లేకపోతే మనకి ఇవి లేకపోవడం అనేది ఇది ఒక కీ బ్యారియర్. సో దీన్ని 3rd కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ అడిషనల్లీ వర్క్ ప్లేస్ బయాసెస్. సో దీని తర్వాత 1, 2, 3. సో ఇది వన్ ఆఫ్ ద కీ బ్యారియర్స్ అండ్ దాంతోపాటు ఇది 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 ఫిట్ అవుతుంది కదా. అడిషనల్లీ వర్క్ ప్లేస్ బయాసెస్ అండ్ societal expectation of a resulting women being under represented in leadership roles further widening the gender gap. సో ఏంటది, సో సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ అదేవిధంగా వర్క్ ప్లేస్ బయాసెస్. అంటే ఒక బయాసెస్ అని చెప్పేసానంటే ఏంటంటే ఒక వైపు నుంచి ఆలోచించడం అండ్ మేల్ వైపు నుంచి ఆలోచించడం, మేల్ తరపున ఆలోచించడం అనేది ఈ గ్యాప్ అనేది ఇంకొంచెం ఎక్కువడానికి లీడ్ చేసింది. సో 1, 2, 3 ఇది 4th కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ అయ్యే సెంటెన్స్ ఏమవుతుంది చూద్దాం. 4 ఈ 2 మిగిలాయి కదా. అడ్రసింగ్ దీస్ డిస్పారిటీస్ రిక్వైర్ కాంప్రహెన్సివ్ పాలసీస్. ఓకే, ఇది సొల్యూషన్ కదా. సొల్యూషన్ మనకి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, లాస్ట్లో కదా ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇదంతా ఏంటి, ఫస్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది. సో జెండర్ ఈక్వాలిటీ ఉన్నా కానీ ఉమెన్ అనే వాళ్ళు వర్క్ ఫోర్స్లో అయితే తొక్కబడుతూనే ఉన్నారు. సో దానికి మెయిన్ రీజన్ అంటే మెయిన్ ఏ ఫీల్డ్స్లో అని చెప్పేసి అంటే టెక్నాలజీ అండ్ ఫినాన్స్ ఫీల్డ్స్లో. సో అది ఆ బ్యారియర్ రావడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అంటే, సో స్కిల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే వాళ్ళు కొంచెం బెటర్ అవ్వడానికి అవకాశాలు లేకపోవడం. సో అదొకటి. దాంతోపాటు ఓకే, వర్క్ ప్లేస్ బయాస్ అనేది అదేంటి జెండర్ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ రావడానికి చేస్తుంది. ఓకే, వెల్ సమ్ ఆర్గనైజేషన్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఇది లాస్ట్లో రావాలి కాబట్టి, ఎందుకు అని చెప్పేసి అంటే ఇది సజెషన్ కదా. సో సజెషన్ ఎప్పుడు మనకి ఎక్కడ వస్తుంది, లాస్ట్లో వస్తుందిగా. సో ఇది 6th వన్ అవుతుంది. సో 1, 2, 3, 4 అల్టిమేట్గా ఏంటి ఇదేగా ఉంది. సో ఇది 5th వన్. సో ఇది ఎందుకు 5th వన్ అయింది, ఇది ఎందుకు 6th వన్ అయింది అని చెప్పేసి అంటే, అఫ్కోర్స్ ఇక్కడ ఏం చెప్పారు, కొన్ని ఇండస్ట్రీస్ మాత్రమే. ఓకే, కొన్ని ఆర్గనైజేషన్ ఓకే కొంచెం ప్రమోట్ చేస్తుంది జెండర్ ఇంక్లూజన్ని. సో ఇదొకటే సరిపోదు మనకి. ఏం చేయాలి, సో కంప్లీట్ సజెషన్ ఇక్కడ, కంప్లీట్ సొల్యూషన్. సో దీన్ని చేయాలి అని చెప్పేసానంటే కొన్ని లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఇలాంటివి ఉంటే కనుక కొంచెం ఓకే బాగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో కాబట్టి అది లాస్ట్ సెంటెన్స్ అయింది. ఓకే, ఇప్పుడు సెంటెన్సెస్ని ఆర్డర్లో చేసాంగా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్, మనకి ఏంటి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, సో మనం అరేంజ్ చేసిన ఆర్డర్ ఏంటి, BEACFD అదేగా. రాస్తాను ఇక్కడ ఏంటి మనం ఆర్డర్ చేసింది. సో ఫస్ట్ మనకి బిఏగా. సో ఏంటి ఫస్ట్ సెంటెన్స్ బి. విచ్ సెంటెన్స్ షుడ్ బి ప్లేస్డ్ సెకండ్ వన్ ఏంటి ఈ. మనకి పారాజంబుల్ జస్ట్ ఆర్డర్లో సెట్ చేస్తే చాలు, ఆన్సర్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతూనే ఉంటాయి. సో థర్డ్ సెంటెన్స్ ఏంటి ఏ. నెక్స్ట్ 4th వన్ ఏంటి సి అయిపోయినాయి. ఫిఫ్త్ వన్ ఏంటి ఎఫ్. లాస్ట్ వన్ అండ్ 6th వన్ ఏంటి డి. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఏంటి నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఏంటి నెక్స్ట్ సెట్, ఓకే వర్డ్ స్వాపింగ్. సో మనకి వర్డ్ స్వాపింగ్ ఉంటుందిగా. సో ఇక్కడ బోల్డ్ చేసిన లెటర్స్ని రీఅరేంజ్ చేసి రాయాలి. చూద్దాం. ద కంపెనీస్ క్రైసిస్ వాజ్ సివియర్లీ లే ఆఫ్ డ్యూ టు ఎకనామిక్
ఎకనామిక్ ఇంపాక్టెడ్ అండ్ వైడ్ స్ప్రెడ్ ప్రొడక్టివిటీ. నో, మనకేం తెలుసు ఎకనామిక్ క్రైసిస్, ఇది బెటర్ వర్డ్ కాంబినేషన్ కదా. సో అంటే మనకి ఎకనామిక్ తర్వాత ఏం రావాలి, ఫస్ట్ ఎకనామిక్ క్రైసిస్ అంటే థర్డ్ ప్లేస్లో సిఏ రావాలి మనకి. సో ఏది ఉంది అక్కడ ఆప్షన్, అంతేగా. ఇది ఇది ఏ, బి అండ్ సి ప్లేస్లోనే కదా మనకి క్రైసిస్ రావాలి. సో సి ప్లేస్లో ఏం రావాలి, ఏ రావాలి. అంటే థర్డ్ ప్లేస్లో ఏ రావాలి. థర్డ్ ప్లేస్లో ఏమున్నది ఏంటి, ఇది ఉంది. సో దీని ప్రకారం అంటే ఆప్షన్ వైజ్ చెక్ చేశాను నేను. సో సెట్ అయిందో లేదో చూద్దాం ఆప్షన్ బట్టి. ద కంపెనీస్, డి ఉంది అంటే ఏంటి, ద కంపెనీస్ ప్రొడక్టివిటీ వాజ్ సివియర్లీ ఇంపాక్టెడ్ డ్యూ టు ఎకనామిక్ క్రైసిస్ అండ్ వైడ్ స్ప్రెడ్ లే ఆఫ్స్. సరిపోయిందిగా. అంటే ద కంపెనీ ప్రొడక్టివిటీ, సో కంపెనీ ప్రొడక్టివిటీ అనేది చాలా తగ్గిపోయిందంట. ఎందుకు అని చెప్పేసి అంటే ఎకనామిక్ క్రైసిస్ వల్ల వాళ్ళు ఏం చేశారు, చాలామంది ఉద్యోగుల్ని బయటికి తీసేసారు. లే ఆఫ్స్ అంటే ఏంటి, ఉద్యోగుల నుంచి తొలగించారు. సో అది మనకి దేని మీద మనకి ఇంపాక్ట్ చూపించింది, కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ మీద. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ అవేర్నెస్ టు సేఫ్ గార్డ్ ఎండేంజర్డ్ ఇనిషియేటివ్ అండ్ క్రియేట్ స్పీషీస్ అబౌట్ దేర్ కన్జర్వేషన్. ఓకే. సో మనకేంటి ఎండేంజర్డ్తో పాటు స్పీషీస్ వస్తుందిగా. సో ఇక్కడ మళ్ళీ సేమ్ థింగ్. సో ఎండేంజర్డ్ అంటే ఏంటి, సెకండ్ ప్లేస్లో మనకి డి ఉండాలి. సో అలా ఉన్నది ఏంటి ఆన్సర్, సెకండ్ ప్లేస్లోనా థర్డ్ ప్లేస్లోనా, సారీ థర్డ్ ప్లేస్లో డి ఉండాలి. సో అలా ఉన్న ఆప్షన్స్ ఏవో చూద్దాం. సో ఎన్ని ఉన్నాయి, థర్డ్ ప్లేస్లో డి ఉన్నవి ఈ రెండు కదా. సో ఈ రెండింటిని చెక్ చేద్దాం ఒకసారి. సో అంటే ఏ ఉంది కదా స్టార్టింగ్, ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ అవేర్నెస్. సో అవేర్నెస్ తర్వాత ప్రోగ్రామ్ వచ్చిండుంటే ఓకే, బట్ అవేర్నెస్ 2 కాబట్టి సో ఆప్షన్ సి కూడా తీసేసాం అనుకో. సో ఇంకేముంది, ఆప్షన్ డి ఉంది కదా, దీన్ని చెక్ చేద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ ఇనిషియేటివ్. ఓకే, సెట్ అయింది. అంటే ఏంటి ఇనిషియేటివ్ అంటే ఒక ప్రోగ్రామ్ ఆర్ సంథింగ్ ఏదో ఇనిషియేటివ్ అంటే తీసుకుంది. సో ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ ఇనిషియేటివ్ టు సేఫ్ గార్డ్ ఓకే ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ దేర్ కన్జర్వేషన్. ఓకే, అంటే గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. ఎందుకు, ఎండేంజర్డ్ స్పీషీస్ని సేఫ్ గార్డ్ అంటే రక్షించడానికి, అదేవిధంగా ఈ అవేర్నెస్ క్రియేట్ దాని యొక్క పరిరక్షణ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఓకే, సో డి బెటర్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. డిస్పైట్ అయినప్పటికీ, డిస్పైట్ హ్యావింగ్ a strong execute, the company failed to innovate due to poor strategy, a lack of financial backing. So ఇక్కడ చూద్ది, డిస్పైట్ హ్యావింగ్ ఎగ్జిక్యూట్ కాదు, ఇన్నోవేషన్ కాదు. ఓకే, స్ట్రాటజీ బెటర్ ఆప్షన్ కదా. సో అంటే ఏంటి, డిస్పైట్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ స్ట్రాటజీ, ఇదేగా సెట్ అవుతుంది మనకి. సో మ్యాచ్ చేసి చూద్దాం. అంటే ఏంటి, ఫస్ట్ మనకి సి రావాలి. డిస్పైట్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ స్ట్రాటజీ, ఫస్ట్ మనకి ఏం రావాలి, సి రావాలి. సో అంటే ఆప్షన్ ఏ వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూద్దాం. సో నో స్వాపింగ్ రిక్వైర్డ్ అయితే కానే కాదుగా. ఇక్కడ చూద్దాం, ఫస్ట్ ఇది చూద్దాం, బి సిడిబిఏ ఉందిగా, చూద్దాం. సో డిస్పైట్ హ్యావింగ్ స్ట్రాంగ్ స్ట్రాటజీ ద కంపెనీ ఫెయిల్ టు బ్యాకింగ్, కానే కాదుగా. సో ఇది ఫెయిల్ అయింది. సో ఇది చూద్దాం. డిస్పైట్ హ్యావింగ్ స్ట్రాంగ్ స్ట్రాటజీ ద కంపెనీ ఫెయిల్ టు, తర్వాత ఏమొచ్చింది, ఏ ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ డ్యూ టు పూర్ ఇన్నోవేషన్ అండ్ ల్యాకింగ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్. ఓకే, ఇది సెట్ అయింది. సో మనకి ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి. అంటే ఏంటి అని చెప్పేసి అంటే డిస్పైట్ హ్యావింగ్ అంటే అయినప్పటికీ ఏముంది మనకి అంటే స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉన్నా కానీ సో కంపెనీ ఫెయిల్ అయిందంట. ఎందుకు అని చెప్పేసి అంటే ఇన్నోవేషన్ అంటే కొంచెం క్రియేటివ్గా లేదు, అదేవిధంగా ఫినాన్షియల్ బ్యాకింగ్ అంటే ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. అంటే ఇన్నోవేటివ్ స్ట్రాటజీ అయితే బాగానే ఉంది, బట్ ఇన్నోవేషన్ అంటే క్రియేటివ్గా లేదు, అండ్ అదేవిధంగా వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ అయితే లేనే లేదు. నెక్స్ట్, ద ఛాలెంజ్డ్ ఆఫ్ ద విట్నెస్ వాజ్ సెట్ అవ్వలేదు. క్రెడిబిలిటీ ఆఫ్ ద టెస్టిమోనీ ఇన్ హిస్ డిస్క్రిపెన్సీస్ వాజ్ ఎక్స్పోజ్డ్. ద ఛాలెంజ్డ్ ఆఫ్ ద విట్నెస్ కాదు, ద క్రెడిబిలిటీ ఆఫ్ ద విట్నెస్. ఓకే, కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉంది. సో క్రెడిబిలిటీ ఉందిగా, క్రెడిబిలిటీని మ్యాచ్ చేద్దాం. ద క్రెడిబిలిటీ ఆఫ్ ద విట్నెస్, సో ఫస్ట్లో బి ఉండాలి. సో అంటే ఏంటి, ఏ అండ్ సి ఈ రెండు ఎగిరిపోయినాయి, ఈ రెండు చూద్దాం. ద
credibility of the witness was testimony. No. So సి మ్యాచ్ అవ్వలేదు కదా. ద క్రెడిబిలిటీ ఆఫ్ ద విట్నెస్ వాజ్ టెస్టిమోనీ కాదుగా. సో ఇది కూడా వెళ్ళిపోయింది. డి చూద్దాం. ద క్రెడిబిలిటీ ఆఫ్ ద విట్నెస్ వాజ్ ఏముంది, ఛాలెంజ్డ్. ఓకే. ఆఫ్టర్ ద డిస్క్రిపెన్సీస్ ఇన్ హిస్ టెస్టిమోనీ వాజ్ ఎక్స్పోజ్డ్. ఓకే. సో ఎవరైతే విట్నెస్ ఉన్నారో, సో విట్నెస్ యొక్క క్రెడిబిలిటీని అంటే నమ్మకాన్ని ఛాలెంజ్ చేశారు, అంటే క్వశ్చన్ చేశారు. ఎప్పుడు అని చెప్పేసి అంటే డిస్క్రిపెన్సీస్ అంటే అనుమానాలు ఉన్నాయంట. ఏంటి, తను ఇచ్చిన టెస్టిమోనీ, తను ఇచ్చిన ఏదైతే టెస్టిమోనీ అని చెప్పేసి అంటాం కదా, సో దాంట్లో అది కొంచెం బయటకు వచ్చాక. సో ఇది బెటర్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, the company competition a significant experienced in its revenue due to rising market decline. చూద్దాం, మ్యాచ్ చేద్దాం. ద కంపెనీ ఎక్స్పీరియన్స్డ్. సో డిక్లైన్ ఓకే, ఎక్స్పీరియన్స్డ్ ఓకే. ఇది చూద్దాం. రెవెన్యూ ఎక్స్పీరియన్స్డ్ చూద్దాం ఫస్ట్. ద కంపెనీ ఎక్స్పీరియన్స్డ్ అంటే మనకి స్టార్టింగ్ ఏం రావాలి, బి రావాలి. ఒకటే ఉంది ఆప్షన్ బితో. చూద్దాం, బిఏ కదా. ఓకే, చూద్దాం. The company experienced a significant decline in its revenue due to rising market competition. Okay, సెట్ అయింది. ఇది ఒకటే. సో కంబైన్ చేసి అవుతాం చూడండి. ద కంపెనీ ఎక్స్పీరియన్స్డ్ ఏ సిగ్నిఫికెంట్ డిక్లైన్ ఇన్ ఇట్స్ రెవెన్యూ డ్యూ టు రైజింగ్ మార్కెట్ కాంపిటీషన్. అంటే ఏంటి, కంపెనీ సిగ్నిఫికెంట్ అంటే డిక్లైన్ చూసింది. ఎందుకు అని చెప్పేసానంటే, ఎందులో డిక్లైన్ చూసింది, వాళ్ళ యొక్క రాబడిలో చాలా తగ్గుదల కనిపించింది. ఎందుకు అని చెప్పేసానంటే మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల ఆ కంపెనీ కొంచెం వాళ్ళ యొక్క రెవెన్యూలో కొంచెం డిక్లైన్ అయితే కనిపించింది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, బి. సో ఇది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ రోజు జరిగిన క్లాస్ యొక్క పీడిఎఫ్ కావాలి అని చెప్పేసి అంటే టెలిగ్రామ్లో ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.